హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ తాలింపండి. ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన వేలో మీకు నేను ఈరోజు ఈ కాకరకాయ తాలింపు రెసిపీని చూపించబోతున్నాను. ఫస్ట్ మనం వీటిని క్లీన్గా వాష్ చేసుకొని పీల్ తీసుకొని మనం కట్ చేసుకుందాం. ఆఫ్టర్ వాష్ చేసుకున్నాక కాకరకాయస్ నేను ఈ స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. మీకు నచ్చిన స్లైసెస్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. మీరు ఏ విధంగా అయినా కట్ చేసి దాంట్లోకి పోపు దినుసులన్నీ వేసామండి. తాలింపులో వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఈ తాలింపు అన్నీ వేసుకున్నామండి. దీంట్లో ఎండుమిర్చి కూడా మనం ఎండుమిర్చి యాడ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా లీవ్స్ కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కాకరకాయ పోపు అనేది వేగిందండి. పోపు అనేది వేగింది చూడండి. పోపు అనేది ఇలా కలర్ఫుల్గా ఉండాలి. పోపు అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అనేది ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూను పసుపు అనేది యాడ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఓకే అండి, మనం అన్నీ యాడ్ చేస్తున్నాం కదా. ఈ రెసిపీని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా ఈ తాలింపుని మనం అనేది కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మన కాకరకాయ తాలింపు అనేది ఫుల్గా బాయిల్డ్ అయిపోయింది. మనం ఇప్పుడు దీంట్లో ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసిన కారం అండి ఇది. వెల్లుల్లి అన్నీ వేసి తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఫ్రైడ్ కర్రీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అనేది, ఈ కారం అనేది కావాలంటే లాంగ్ వీడియో చేస్తాను, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ హోమ్మేడ్ కారం అనేది నేను స్పైసెస్కి తగ్గట్టు నేనైతే 1.5 టేబుల్ స్పూన్ స్పైస్ వేస్తున్నాను. మేము ఎక్కువ స్పైసీ తినమండి, లైట్ స్పైసీ కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ స్పైసీ అనేది వేస్తున్నామండి. ఓకే అండి, మన బ్యూటిఫుల్ కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. మనం 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. చూసారు కదా అండి, మన కాకరకాయ తాలింపు 15 మినిట్స్లో ఎలా రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీగా. ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ రివ్యూ ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఖచ్చితంగా ట్రై చేయండి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేదు అనేది అస్సలు ఉండదండి. మనం హోమ్మేడ్ కారం తయారు చేసేసాం కదా, చేదు అనేది అస్సలు ఉండదు. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.